సో గోవాలో మా ఫ్రెండ్కి ఎదురైన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సో ఒకరికి పక్కనే వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో తీసుకున్నారు. అపార్ట్మెంట్లో రూమ్ తీసుకున్న తర్వాత పక్కనే ఒక మసాజ్ సెంటర్ ఉంటే దాంట్లో పక్కనే ఉందిలే అని చెప్పేసి కాల్ చేస్తే వాళ్ళు ఉండేసి ఇలాంటివి ఏమి ఉండవు మా దగ్గర అని చెప్పేసి అన్నారు. సో తర్వాత గూగుల్లో నియర్ బై మసాజ్ సెంటర్లు అని చెప్పేసి సెర్చ్ చేసి ఒక నెంబర్ తీసుకొని అక్కడికి వెళ్తే ఫస్ట్ తలా 500 పే చేయమని, తర్వాత మళ్ళీ 500 పే చేయండి ఎందుకంటే రూమ్ క్లీన్గా ఉంటుంది, మేము రూమ్ క్లీన్ చేయాలి అవి ఇవి అని చెప్పేసి మళ్ళీ ఒక 500 వసూలు చేసి, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక ఏదో రెగ్యులర్ షెడ్ లాగా ఏదో ఒక యాంబియన్స్ ఇనిషియల్గానేమో లాంజ్ వచ్చేసి మంచి యాంబియన్స్తో ఉండి, లోపలికి వెళ్ళిన తర్వాతనేమో చాలా గలీజ్గా ఉన్న తర్వాత వాళ్ళని స్కామ్ చేసి పంపించడం జరిగింది. సో గోవాకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి పెట్టుకోకండి, మంచిగా డ్రింక్ చేయండి, క్యాసినోస్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. క్యాసినోస్లో కూడా పైసలు ఫస్ట్ వచ్చినాయంటే వచ్చేసేయండి.